బాగా తెగబలిసిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో. అది రామారావు గారు గుర్తించి ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది 75% మందికి చదువుకున్న వ్యక్తులకి, బాగా చదువుకున్న వ్యక్తులకి, కుర్రవాళ్ళకి, యవ్వనంలో ఉన్న కుర్రవాళ్ళందరినీ పిలిపించి టికెట్లు ఇచ్చారు. అప్పుడు చాలామంది రామారావు గారికి సలహాలు ఇచ్చారు. సార్, కొత్త వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు, పెత్తందారీ వ్యవస్థ ఉంది మనకి, మునసేపు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో, వాళ్ళని తట్టుకోవడం కష్టం సార్ అంటే, ఏదేమైనా యువత రావాలి, చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి, అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా 75% మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు 83లో. అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు ఇంకా రాలేదు నాకు. పార్టీ పెట్టారు. అప్పుడు రామారావు గారిని పిచ్చి కదా, అతని వెనకాల తిరిగేవాళ్ళు వ్యాన్ వెనకాల. ఒకరోజు నాకు కబురు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, మళ్ళీ అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారని.